ఇది దేవుని వాక్యం, దేవుని ఆత్మ రాయించిన లేఖనమిది. మానవుని కర్తృత్వం ఇందులో లేనే లేదు. హెబ్రీ పత్రిక పత్రికలన్నింటిలోకి ఎంతో గొప్పది. యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఈ పత్రికలో ఎంతో తేటగా కనిపిస్తోంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-15 వచనం వరకు ప్రభు అన్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. శ్రోతలు గ్రహించండి, ఈ పత్రిక హీబ్రూ విశ్వాసులను ఉద్దేశించి రాయబడింది. వీరు 2 యుగాలకు మధ్య యుగసంధిలో ఉన్నారు. అనగా ధర్మశాస్త్ర యుగం ముగింపు, కృపాయుగారంభం. ఈ రెండిటి మధ్య ఎంతో తేడా ఉంది. బలులు లేవు, అర్పణలు లేవు, గొర్రెపిల్లలు లేవు, ఎద్దులు దహన బలులు లేవు. కృపాయుగం వచ్చింది. యేసు ప్రభువే దేవుడు అంగీకరించిన చిట్ట చివరి బలి. పాత నిబంధన వ్యవస్థ కంటే యేసుక్రీస్తే శ్రేష్ఠుడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ విధంగా ఈ పత్రిక మొదలవుతుంది. మాట్లాడిన దేవుడు. ఆదియందు దేవుడు అంటూ ఆదికాండం మొదలవుతుంది. ఆదియందు వాక్యం అంటూ యోహాను సువార్త మొదలవుతుంది. దేవుడు ఉన్నాడా లేడా అనే వివాదం లేదు. దేవుడు. ఇదే ఈ పత్రికారంభం. సృష్టిని చూస్తే దేవుడు సృష్టికర్త అని తెలిసిపోతుంది. కీర్తనలు 19 వచనం 1. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. ఈ సర్వసృష్టిని పరిశీలించి సృష్టికర్త ఉన్నాడని నమ్మనివాడు ఎలాంటి మనిషి? కీర్తనలు 14 వచనం 1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడాడు. ఆయన సజీవుడు. ఆయన మాట్లాడాడు, చెప్పాడు. నీవు నేను వినాలి. దేవుని వాక్యం ఆయన మాటే. లేఖనములోని ప్రత్యక్షం యేసు ప్రత్యక్షం. ఈ మొదటి వచనంలో మనం నేర్చుకునే సత్యమిదే. లేఖనములు దైవప్రేరితమైన ప్రత్యక్షం. దేవుడు గతకాలంలో మాట్లాడాడు. అది పాత నిబంధన ప్రత్యక్షం. నానా సమయములలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. 2 గ్రీకు పదాలున్నాయి, గమనించండి. పొలుమెరోస్ అంటే నానా సమయాలు, పొలుట్రోపోస్ అంటే నానా విధాలు. ఈ మాటలు గ్రీకు భాషలో ఎంతో అర్థవంతమైనవి. నానా సమయాలు అంటే ఆయా కాలాలు అని కాదు. దేవుడు మోషేతో మాట్లాడాడు. అంతకుముందు అబ్రహాముతో మాట్లాడాడు. దేవదూతల ద్వారా కలల్లో కూడా మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడింది మోషేతో మాట్లాడలేదు. అబ్రహాముతో దేవుడు ధర్మశాస్త్రం విషయం మాట్లాడలేదు. దేవుడు అబ్రహాముకు దశాజ్ఞలు ఇవ్వలేదు, మోషేకిచ్చాడు. ఆ తరువాత దేవుడు దావీదుతో మాట్లాడాడు. దావీదు వంశంలో లోకరక్షకుడు పుడతాడు అని చెప్పాడు. వృద్ధుడైన దావీదుకు దేవుడు చెప్పిన మాట ఇదే. దావీదు కుమారుడైన యేసే దావీదుకు రక్షకుడు. ఇది దేవుడు మోషేకు చెప్పలేదు. దేవుడు మోషేకు ధర్మశాస్త్రమిస్తూ ఇశ్రాయేలుకు రాజు దేవుడే అని చెప్పాడు. అసలు వారికి మానవ రాజు అక్కర్లేదు, యెహోవాయే వారి రాజు. అయితే దేవునికి మానవ హృదయం ఎలాంటిదో తెలుసు. తమ చుట్టూరా ఉన్న అన్యజాతులకు ఉన్నట్లుగా తమకు రాజు కావాలని కోరుకున్నారు. వారు కోరింది దేవుడిచ్చాడు. అయితే వారి ఆత్మలలో క్షీణదశ మొదలైంది. ఈ విధంగా దేవుడు రక్షకుడైన మెస్సీయాను లోకంలోకి పంపాడు. ఈ మొదటి వచనంలో దేవుడేమన్నాడు?
మొదటి నుండి దేవుడు ఒక్కసారిగా కాక అంచెల వారీగా మన పితరులతో మాట్లాడాడు. అబ్రహాముకు చెప్పిన దానికంటే ఎక్కువ మోషేకు చెప్పాడు. ఈ విధంగా నానా సమయాలలో నానా విధాలుగా కొంచెం కొంచెం అనేక విడతలుగా మన పితరులతో ఆయన మాట్లాడాడు. తీరా కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపాడు. ఈ విధంగా ప్రత్యక్షం రాను రాను ఎక్కువ అవుతూ వచ్చింది. దేవుడు నానా విధాలుగా మాట్లాడాడు. కలలో కనిపించి మాట్లాడాడు. అబ్రహామును బయలుదేరి రమ్మన్నాడు. దర్శనాలలో మాట్లాడాడు. మోషేకు ధర్మశాస్త్రమిచ్చాడు. అది మరో పద్ధతి. యెహోషువాకు వాగ్దానాలిచ్చాడు. దేవుడు కొందరితో సంకేతాల ద్వారా మాట్లాడాడు. మత సంస్కారాల ద్వారా, చరిత్ర ద్వారా దేవుడు మాట్లాడాడు. పద్యాల ద్వారా, పాటల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడగలడు. చాలా కాలం ఈ విధంగా దేవుడు 45 రచయితలను వాడి 1500 సంవత్సరాలు దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక ఈ పరమ సత్యాన్ని ఎంత చక్కగా క్లుప్తంగా చెప్పిందో చూడండి. దేవుడు అంతమంది చేత ఈ బైబిలు గ్రంథాన్ని రాయించాడు. దేవుడు మానవ సాధనాలను వాడుకున్నాడు. వివిధ రచయితలు, విభిన్నమైన సామర్థ్యములు గల వ్యక్తులు. సీమోను పేతురు ఉన్నాడు. ఈయన పామరుడు, గ్రీకు భాషా పాండిత్యము లేనివాడు. అయినా దేవుడు పేతురును వాడుకున్నాడు. ఈ హెబ్రీ పత్రిక రాసిన పౌలు గొప్ప గ్రీకు విద్వాంసుడు. పౌలు గలతీయులకు, కొరింథీయులకు పత్రికలు రాశాడు. వారికి అర్థమయ్యే భాషలోనే రాశాడు. అయితే ఈ హెబ్రీ పత్రిక అన్ని విధాలా ప్రత్యేకమైనది. దేవుడు మాట్లాడాడు. దేవుడు ఉన్నాడని నమ్మని వారితో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడడు. మన పితరులతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, మోషే, దావీదు, యెషయా మొదలైన వారు. హెబ్రీయులు వీరిని పితరులు అని నమ్ముతారు. ఈ పత్రిక వీరికే రాయబడింది. అయితే దేవుడు హెబ్రీయులకే కాదు, అన్యులకు కూడా దేవుడే. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్త అంటే దేవుని మూలంగా పలికేవాడు. ఈ ప్రవక్తల ప్రవచనాలన్నీ కలిపితే పాత నిబంధన గ్రంథమవుతుంది. అయితే ఈ ప్రవచనాలు, ప్రత్యక్షతలు సంపూర్ణమైనవి కావు. అయితే ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నియమించాడు. ఆయన మనతో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని యందు మాట్లాడాడు. ఈ కుమారుని ద్వారా మాట్లాడిందే తుది పలుకు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అన్నాడు, ఇడుగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలి. క్రీస్తునందు దేవుడు మాట్లాడింది చివరి మాట అన్నప్పుడు నీతో, నాతో, అందరితో ఆయన చెప్పదలుచుకున్న తుది పలుకు అదే. ఆయన కుమారుడైన ఇమ్మానుయేలే మనతో ఉన్నాడు. పాత నిబంధన ప్రవక్తలందరికంటే, రచయితల కంటే క్రీస్తే గొప్పవాడు, శ్రేష్ఠుడు. ప్రత్యక్షతా సర్వస్వమంతా క్రీస్తునందే ఉన్నది. పాత నిబంధన అంతా నెరవేర్చినవాడు ఆయనే. దేవుడు మనతో, మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు చెప్పినట్లు, పరిశుద్ధాత్మ ప్రభువు వాటిలోనివి తీసుకొని మనకు తెలియచేస్తాడు. దేవుని ఆత్మ యోహాను, యాకోబు, పౌలు, పేతురు అనే వారికి క్రీస్తు సంగతులు చూపాడు. వారు రాశారు, కుమారుడు సర్వశ్రేష్ఠుడు. 7 విషయాలలో యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. 1 భవిష్యత్ కార్యక్రమంలో, 2 ప్రతి విషయంలో దేవుని చిత్తం, సంకల్పం, 3 దేవుని వ్యక్తిత్వం, 4 అన్నిటినీ నిర్వహించటంలో, 5 పాపాలు క్షమించటంలో, 6 ప్రస్తుతానికి మనలను ఆదుకోవటంలో, 7 భవిష్యత్తులో మహోన్నతి నందటంలో. ఈ 7 విషయాలలో యేసుక్రీస్తే సర్వశ్రేష్ఠుడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు.
3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాటచేత సమస్తము నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుడుగా నియమించాడు. యోహాను సువార్త 1 సమస్తమును ఆయన మూలముగా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యేసు సృష్టికర్త. ఈ సృష్టి ఆయనది, అంతా ఆయనదే అయినప్పుడు ఆయన దానికి వారసుడవటమేమిటి? యేసు అవతరించినప్పుడు మన మానవత్వాన్ని తాను ధరించుకున్నాడు. మానవజాతికి ప్రథమ మానవుడైన ఆదాముకు సృష్టి మీద అధికారం ఇవ్వబడింది, కాని అతడు పాపం చేసి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆదికాండం 1 ఆదాము సమస్తమును ఏలునుగాక, సమస్తానికి ఆదాము ఏలిక గాని ఆధిక్యాన్ని కోల్పోయాడు ఆదాము. ఆదాము ఒక తోటమాలి కాడు, దేవుడతణ్ణి ఏలికగా చేశాడు. పాపం చేత పదవి పోయింది. ఆదాము పతనం విషాదకరం. యేసుక్రీస్తు కడపటి ఆదాము. దేవుడే మానవుడై యేసుక్రీస్తుగా జన్మించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రకృతి శక్తులను శాసించాడు. తుఫానును గద్దించాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆదాము కోల్పోయిందంతా కడపటి ఆదాము గెలుచుకున్నాడు. యేసు దేవుని కుమారుడై, మనుష్య కుమారుడై సమస్తమునకు వారసుడయ్యాడు. విశ్వాసులు క్రీస్తుతో కూడా దేవునికి సహవారసులవుతున్నారు. రోమాపత్రిక 8 16-17 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనం క్రీస్తుతో సహవారసులం. సహవారసులంటే సమాన వారసులమని కాదు. సహవారసునికి తన ఇష్టమొచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఆయనకు సహవారసుణ్ణి గనుక ఆయన ఇష్టమే నా ఇష్టం. యేసుకు మనం జతపనివారం. ఆయన మనకు జతపనివాడు అనకూడదు. అయితే మన స్వాస్థ్యం నిర్మలమైనది, వాడబారనిది. అది పరలోకంలో మన కోసం భద్రపరచబడి ఉంది. ఆదాము కోల్పోయిందంతా మనకు సంపాదించి పెట్టి మనలను తనతో సహవారసులనుగా చేసుకున్నాడు. ప్రవక్తలకు పాత నిబంధనలో ఇట్టి భాగ్యం లేదు. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. మరో మాట, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఇక్కడ ప్రపంచములు అంటే యుగములు అని అర్థం. ఆయన ద్వారా యుగములను తానే సృజించాడు. యుగములకు తానే సృష్టికర్త అయ్యాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు నిజమే. యుగములన్నీ ఆయన సృష్టే. ఆయన భవిష్యత్ ప్రణాళిక యుగయుగములకు పర్యాప్తమై ఉన్నది. దేవుడు ఈ సమస్త చరాచర జగత్తును సృష్టించడంలో యుగయుగాల ప్రణాళిక కార్యక్రమం ఉన్నది. దేవుడు చేసే ప్రతి పని ఎంతో అర్థవంతమైనది. ఆదాము హవ్వలను దేవుడు ఏదెను తోటలో ఉంచి వారికి చిన్న పరీక్ష పెట్టాడు. చెట్టు మీది పండు తినొద్దు అన్నాడు. భూమి మీది ఆదాము హవ్వలే దేవునికి సమస్య అయ్యారు, చెట్టు మీది పండు కాదు. పండు తిన్నాడు. మానవుడు పరీక్షలో తప్పాడు. యుగయుగానికి దేవుడు ఇలాగే మానవునికి పరీక్షలు పెడుతున్నాడు. మోషే కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఒక పరీక్షే. అందులో కూడా మానవుడు తప్పాడు. ధర్మశాస్త్రం మీరితే పాపం, ధర్మశాస్త్ర క్రియలు చేయకపోతే పాపం. ఏ మానవుడు ఆ ఉన్నత ప్రమాణాన్ని అందుకోజాలడు. ధర్మశాస్త్రం విషయంలో ప్రతి మనిషి నేరస్తుడు, ముద్దాయి అవుతున్నాడు. ధర్మశాస్త్రం మానవుడు పాపి అని నిర్ధారణ చేసింది. దేవుడు మరో విధానం ప్రవేశపెట్టవలసి వచ్చింది.
అదే కృప. క్రీస్తు ద్వారా కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడింది. ఆ తరువాత దేవుని వ్యక్తిత్వం విషయంలో యేసు యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో చూడండి. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమత్వం. తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు. సూర్యుని ప్రకాశాన్ని తేరి చూడలేము. సూర్యుని కిరణాల ద్వారా వెలుగు, వేడిమి మనకు చేరుతాయి. సూర్యకిరణాలలో స్వస్థత ఉంది. అలాగే దేవుని మహిమను మనము తేరి చూడలేము. అయితే క్రీస్తునందు దేవుని మహిమను చూడగలం. యేసునందు దేవుని మహిమ యొక్క తేజస్సు మనకు కనిపిస్తుంది. ఆయనే దేవుని మహిమ తేజస్సు, వర్చస్సు. దేవుణ్ణి ఎవరూ చూడలేదు గాని క్రీస్తునందు దేవుణ్ణి మనం చూడగలం. సూర్యకిరణాల వల్ల సూర్యుణ్ణి మనం అనుభవించగలుగుతున్నాము. అలాగే దేవుని ప్రత్యక్షమంతా క్రీస్తే. యేసుక్రీస్తు దేవుని తత్వము యొక్క మూర్తిమత్వం. దేవుని సారాంశమే యేసుక్రీస్తు. దేవుని రూపమే యేసు. రూపుకట్టిన దేవుడే యేసు. కొలసీ పత్రిక 2:9 పౌలు ఇదే మాట అన్నాడు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. యేసుక్రీస్తే సర్వమునకు ఆధారభూతుడు. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. తన మాట చేతనే సమస్తము సృజించాడు. అంతా క్రమము తప్పక నిలిచి ఉన్నదంటే అది ఆయన మాట మహాత్యమే. అణువును పరమాణువును అలా ఆగబడుతున్నవాడు యేసే. విత్తనంలో మహావృక్షాన్ని ఇమిడ్చినవాడు యేసే. సృష్టి స్థితికారకుడు యేసే. అన్నిటినీ వాటి వాటి స్థలాలలో ఉంచి నడిపించేవాడు యేసే. ఆయన అన్నిటిలో పరమశ్రేష్ఠుడు. గురుత్వాకర్షణకు ఆయనే కారకుడు. సృష్టి నిర్వహణ మహత్తుగల ఆయన మాట వల్లనే జరుగుతుంది. సృష్టిలోని చలనానికి ఆయనే కర్త. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేశాడు. పాపములను కడిగి శుద్ధి చేయగలవాడు యేసుక్రీస్తే. శిలువ మీద యేసు తన పవిత్ర రక్తమును ధారపోసి మన పాపములను కడిగి శుద్ధీకరించాడు గనుక మన ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడ్డాము. ఆయన రక్తము వలన విమోచన, పాపక్షమాపణ మనకు కలిగాయి. యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో చూడండి. ప్రస్తుతం ఈ క్షణాన ఆయన మనలను పరిపాలిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన సింహాసనాసీనుడు. ఇదే హెబ్రీ పత్రికలోని ముఖ్య సందేశం. ఆయన మహిమ మునుపటి కంటే గొప్పది. మృత్యుంజయుడై ఆరోహణుడైన యేసు మహిమ వర్ణనాతీతమైనది. నిత్యత్వంలో అంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువ మహిమ. ఆయన కాళ్ళు చేతులలోని గాయాలలో ఆయన మహిమ శేఖర బిందువును దాటింది. యేసుప్రభు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే విశ్రాంతి కోసం కూర్చున్నాడని కాదు. ఆయన అలసిపోయి ఏమీ చేయకుండా కూర్చుండిపోయాడని కాదు. మన విమోచన కార్యమును ముగించిన వాడై ఆయన కూర్చున్నాడు. పని పూర్తి అయిందని అర్థం. సృష్టి సమయంలో 7వ రోజు దేవుడు విశ్రమించాడు అంటే పని ముగించి కూర్చున్నాడని గ్రహించాము. దేవుడు పనిచేసి అలసిపోయాడా? అలా కాదు, విశ్రమించాడు అంటే పని ముగించాడు అని అర్థం. ఇక చేయవలసిందేమీ లేదు, సమాప్తం. యేసు విమోచన కార్యం పూర్తి చేశాడు. కొలసీ పత్రిక 2:9-10 దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఆయన యందు మనం సంపూర్ణులం. ప్రియునియందు మనం అంగీకరించబడ్డాము. మనలను రక్షించడానికి ఆయన ఇక్కడ చనిపోయాడు. రక్షించబడిన మనలను కాపాడడానికి
ఆయన అక్కడ సజీవుడై ఉన్నాడు. ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనలను క్రమశిక్షితులనుగా తీర్చిదిద్దుతున్నాడు. యేసుక్రీస్తు ఈ క్షణంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మన కోసం ఉత్తరవాదిగా నిలిచి ఉన్నాడు. యేసు ఈ రోజున సజీవుడు. యేసు తనను తానే మన కోసం ఇచ్చివేసుకున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువపై చనిపోయి నీకు నాకు నిత్యజీవ ద్వారం తెరిచి లోపలికి రమ్మంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను, నేను ఆయనకు తండ్రినై ఉంటాను అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా ఆయన చెప్పాడా? ఆయన భూలోకానికి ఆది సంభూతుణ్ణి మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యాలని చెబుతున్నాడు. తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు గాని తన కుమారుణ్ణి గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిలిచేది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు, నీ దేవుడు, నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధన వ్యవస్థలో ఇశ్రాయేలు జాతికి దేవదూతలు ఎంతో పరిచర్య చేశారు. దేవదూతలే ధర్మశాస్త్ర ప్రదానంలో ప్రముఖ పాత్ర వహించారు. కీర్తనలు 68:17, అపొస్తలుల కార్యములు 7:53, గలతీపత్రిక 3:19 దేవదూతల పరిచర్య ఈ వచనాలలో ప్రస్తావించబడింది. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. రథములు అంటే దూతలే. స్తెఫను తన ప్రసంగంలో అన్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు గాని దానిని గైకొనలేదు. ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. కెరూబుల చిత్తరువులు గుడారపు తెరలపై కనిపించాయి. కరుణాపీఠమును ఆవరించిన కెరూబుల చిత్తరువులు బంగారముతో చేయబడినవి. యెషయా తన దర్శనములో సెరూపులను చూచాడు. ప్రకటన గ్రంథంలో సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే తీర్పులో దేవదూతల పరిచర్య ఎంతో ఉన్నట్లు వర్ణించబడింది. ఈ దేవదూతల పరిచర్య సంఘానికి సంబంధించింది కాదు. శ్రోతలు ఆలోచించండి. నీవు దేవుని బిడ్డవా? అయితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ త్రిత్వములో మూడో వ్యక్తి. అలాంటప్పుడు అంతకంటే గొప్ప సహాయం దేవదూతలు నీకేం చేయగలరు? దేవదూతలు పాత నిబంధన వ్యవస్థలో ఇశ్రాయేలు జాతికి పరిచర్య చేశారు. ఈ రోజున దేవదూతల కోసం కనిపెట్టవద్దు. సైతాను దూతలను దేవదూతలను కొని భ్రమపడేరు. జాగ్రత్త. ఈ రోజున దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ప్రభువు నీలో నాలో ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, మన సమకాలీనుడు. ఆయన నాలో నీలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవదూతల ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి రాగలము. మనకు పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపనకర్త, ఉత్తరవాది. మరచిపోకండి, దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మరో ముఖ్యాంశం ఉంది. దేవదూతల కంటే యేసు ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. దేవదూత అంటే దేవుని వార్తావహుడు. దేవదూతలు యేసుక్రీస్తుకు నమస్కారం చేస్తారు, ఆయనను ఆరాధిస్తారు. దేవదూతలు దేవుని సృష్టి. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దేవదూతల కంటే ఘనుడు, గొప్పవాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు దేవదూతలాగా కనిపించాడు గాని ఆయన కొత్త నిబంధనలో మానవుడైనందున దేవదూతలాగా కాదు, మానవుడై కనిపించాడు. యేసుక్రీస్తు మానవుడు, మనుష్యుడు, మనుష్య కుమారుడు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయంలో 5వ వచనం నుండి
పాత నిబంధనలోని వచనాలు కొన్ని ఉదహరించబడినవి. మొత్తం 7 వచనాలు. ఈ 7 6 వచనాలు కీర్తనల గ్రంథంలోనివి. క్రీస్తును గురించి మాత్రమే కీర్తనల గ్రంథం ఎక్కువగా చెబుతుంది. సువార్తలు 4 ఉన్నదానికంటే ఎక్కువ క్రీస్తును గురించి కీర్తనల గ్రంథంలో చెప్పబడింది. దేవదూతల కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని ఈ వచనాలు ఖండితంగా చెబుతాయి. కీర్తనలు 2:7 వచనం, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనివున్నాను. పౌలు పిసిదియలోని అంతియోకులో గొప్ప ప్రసంగం చేస్తూ కీర్తనలు 2:7 వచనం అందులో ఉదహరించాడు. ఈ వచనం బెత్లెహేములో యేసు పుట్టుక ప్రవచనం కాదు, యేసు పునరుత్థాన ప్రవచనం. లోక పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా చనిపోయినవాడు యేసుక్రీస్తే. దేవదూతలు మనలను రక్షించలేరు. క్రీస్తు మాత్రమే మానవుడై మన పాపశిక్షను తాను భరించి చనిపోగలిగిన విమోచకుడు. పాపము వల్ల వచ్చే జీతం మరణం. యేసు తన రక్తం కార్చాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆయనే మన పాప విమోచన క్రయమయ్యాడు. చనిపోయి పునరుత్థానుడై లేచాడు. ఎలాగా? ఎందుకు? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు. ఆయన మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడై ఉంటాడు. ఈ వచనం 2 సమూయేలు 7:12-14 నుండి ఉదహరించబడింది. దేవుడు దావీదుతో ప్రవక్త అయిన నాతాను ద్వారా మాట్లాడుతున్నాడు. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఈ మాటలు సొలొమోనును గురించి చెప్పినవి. అయితే దేవుడు దావీదుకు ఈ వాగ్దానము చేసినప్పుడు ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనమే. ప్రభువే ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కీర్తనలు 97:7 వచనం, ద్వితీయోపదేశకాండం 32:43 వచనం, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారు. దేవుని దూతలు అద్భుతమైన జీవులు. గాని యేసుక్రీస్తే వీరందరికంటే గొప్పవాడు, సర్వశ్రేష్ఠుడు. దేవదూతలు యేసు ప్రభువును ఆరాధిస్తారు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. కీర్తనలు 104:4 వచనం, వాయువులను తనకు దూతలుగా, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకున్నాడు. ఇదే వచనం హెబ్రీ పత్రికలో ఉదహరించబడింది. దేవదూతలు దేవునికి చెందినవారు. దేవదూతలు దేవుని సేవకులు, పరిచారకులు. హెబ్రీ పత్రికలో మొదటి 2 అధ్యాయాలు పత్రిక మొత్తానికి పునాది వంటివి. హీబ్రూ ప్రజలకు పాత నిబంధన వ్యవస్థలో దేవదూతలపై ఎక్కువ లక్ష్యం ఉంది. దేవుడు దేవుని సింహాసనం, తరువాత దేవుని దూతలు అని నమ్మారు. పూర్వం దైవ సేవకులకు దేవదూతలు కనిపించారు, వారికి పరిచర్య చేశారు. వారి దృష్టిలో దేవదూతలు ఎంతో ప్రాముఖ్యమైన జీవులు. ఈ రోజున దేవదూతల కోసం మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు. మనం మనుషులం, దేవదూతలము కాము. దేవుడు దృశ్యాదృశ్యములకు సృష్టికర్త. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కనపడవు. యోహాను సువార్త 14:2 వచనంలో ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. అదృశ్యలోకాన్ని యేసే సృజించాడు. ఆ లోకంలో ఉన్నవారు మనకు కనపడరు. మానవునికి క్రింది అంతస్తులో ఉన్న జీవులు, పై అంతస్తులో ఉన్న జీవులు అన్నిటినీ సృజించినవాడు ప్రభువే. పరలోక సైన్య సమూహమున్నది. దేవుని దూతల జనాభా ఎంతో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు. కీర్తనలు 45:6-7 వచనాలు ఈ వాక్య భాగంలో ఉదహరించబడిన వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా
నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు. 45వ కీర్తన మెస్సీయాను గురించినది. దావీదు వంశములో నుండి పరిపాలకుడు వస్తాడనే ప్రవచనం. ఆయన రాజ్యం నీతి రాజ్యం. ఈ ప్రవచన భావనతో దావీదు ఆనంద పారవస్యం చెందాడు. అందుకే 45వ కీర్తన మొదటి వచనంలో అన్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలుకుతాను. ఈ అంశాన్ని నేను రాసిన దానికంటే ఇంకా బాగా నోటి మాటల్లో చెప్పగలను. ఈ రాబోయే రాజెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే నీతిరాజు, న్యాయశీలి అంటున్నాడు. హెబ్రీ పత్రిక ఇదే సత్యాన్ని ఇంకా వివరిస్తుంది, విశదీకరిస్తుంది. ఈ పరిపాలనాధికారం దేవదూతలకు ఇవ్వబడి ఉండలేదు. ఆ మహాధికారం యేసుక్రీస్తుదే, మరెవరిదీ కాదు. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. ఈ దివ్య లక్షణం మెస్సియాకు మాత్రమే చెందినది. ఈ మహాప్రభువు పరిపాలన ఎంతో సమగ్రమైనది, శ్రేయోరాజ్యమది. దేవా, నీ సింహాసనం అది నీదే. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు. పితృదేవుడు, కుమారదేవుడు ఇద్దరూ ఒకటే. అవతరించిన దేవుడే దేవుని అద్వితీయ కుమారుడు. దేవుడు మానవ శరీరము ధరించి యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన కుమారుణ్ణి దేవుడు అన్నప్పుడు సర్వమానవత యేసుక్రీస్తును దేవా అనాల్సిందే. ఈ యేసు దేవదూతల కంటే పరమశ్రేష్ఠుడు. ఈ సర్వభూమిని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన మెస్సియా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాబోయే రారాజు. శ్రోతలు వింటున్నారా? మోషే ధర్మశాస్త్ర కాలంలో దేవదూతలు గొప్ప సేవ చేశారు, నిజం. అయితే ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, కృపాయుగం. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం కంటే గొప్పదైన కృప ఉంది. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. దేవదూతలలో ఎవరికీ ఇట్టి ఘనత లేదు. యేసుక్రీస్తును బట్టి విశ్వాసులము మనం దేవునికి కుమారులము, కుమార్తెలము అవుతాము గాని యేసే దేవునికి ఏకైక కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు మరియతో ఏమన్నాడు? నా సహోదరుల వద్దకు వెళ్లి చెప్పు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కిపోతున్నాను. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవుని కుమారుడు మనకు రాజు. దేవదూతలందరికంటే ఆయన పైవాడు, కుమారరాజు, మహారాజు. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం దేవదూత మరియతో అన్నాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఇహపరములందు ఆయనకు సర్వాధికారమున్నది. దానియేలు తాను చూచిన దర్శనంలో లోకరాజ్యాలను చూచాడు. అవన్నీ అంతరించాయి. చివరికి మనుష్యకుమారుడైన యేసుక్రీస్తును, ఆయన శాశ్వత రాజ్యాన్ని చూచాడు. శ్రోతలు, దేవుడు భూలోకానికి ఆది సంభూతుణ్ణి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కరించారు. ఇది రెండో రాకడ ప్రవచనం. తన తండ్రి మహిమతో, పరిశుద్ధ దూతలతో ఆయన వస్తాడు. ఆయన మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాము. దేవదూతలారా, ఆయన మ్రోల సాగిలపడండి, ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. ఏ మానవుడు, ఏ దేవదూత పూజార్హులు కారు. యేసే మన ఆరాధనకు, స్తుతికి పాత్రుడు. ఒకసారి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్లగా, కొర్నేలి పేతురుకు ఎదురు వెళ్లి అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తుంటే పేతురన్నాడు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. యోహాను దేవదూతకు నమస్కారం చేస్తే, వద్దు, దేవునికే నమస్కరించు అని యోహానుకు హితవు చెప్పబడింది. యేసుక్రీస్తునందు దివ్య పవిత్ర సౌందర్యమున్నది. ఆయన రాజదండము న్యాయార్థమైనది. భూరాజులు క్రూరులు, అన్యాయస్థులు, నిరంకుశులు. అయితే దేవుడు యేసును హెచ్చించి
ఆనంద తైలముతో అభిషేకించాడు. ఆయన సింహాసనము శాశ్వతమైనది. సముద్రాలు, ఆకాశము, పర్వతాలు ఇవేళ ఉంటాయి, రేపు ఉండవు. గాని దేవుని వాక్యం చిరస్థాయిగా ఉంటుంది. రక్షించే ఆయన శక్తి ఎన్నటికీ తరుగుబోదు. మెస్సీయా రాజ్యము నిరంతరము నిలుస్తుంది. దేవదూతలు దేవుని రాజ్యంలో పరిచారకులు. వారు వాయువేగంతో పనిచేస్తారు. అగ్నిజ్వాలలై మెస్సీయా చెప్పుచేతల్లో సేవ చేస్తారు. ఆయన రా అంటే దూతలు వస్తారు, పో అంటే పోతారు. ఇది చెయ్యి అంటే ఒక్క క్షణంలో చేసేస్తారు. యేసు ప్రభువు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభువు దేవదూతలను పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధ దూతలు. కీర్తనలు 103:20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా, ఆయనను సన్నుతించండి అని పిలుపు ఇవ్వబడింది. 2 తెస్సలోని పత్రిక 1:7 పౌలు అన్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి ప్రత్యక్షమవుతాడు. యెషయా గ్రంథం 37:36 యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తితే ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై పడి ఉన్నారు. ఒక్క దేవదూత ఎంత పని చేశాడో గమనించండి. పేతురును చెరసాలలో నుండి దేవదూత తప్పించినప్పుడు పేతురు అనుకున్నాడు, ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి, యూద ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడు. దేవదూతలు కనులతో నిండి ఉన్న జీవులు. అంటే వారికి మానవులను మించిన తెలివితేటలున్నాయి. దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. అయితే యేసుక్రీస్తు సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, యుగయుగాలలో పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కాని, అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారములైనా సర్వము యేసుక్రీస్తునందే సృజించబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడ్డాయి. అందరికంటే, దేవదూతల కంటే కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. దూతల కంటే శ్రేష్టమైన నామము యేసునామము. వారికంటే ఎంతో శ్రేష్ఠుడు. తండ్రి వక్షస్థలాన ఉన్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలి అని దేవుడు ప్రకటన చేశాడు. దేవదూతలను దేవుని కుమారులని, విశ్వాసులను దేవుని కుమారులని దేవుడన్నాడు. గాని యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. దేవుని కుమారుడు దేవుని స్వభావము గలవాడు, దేవుని సారాంశమై ఉన్నాడు. ప్రకటన 1:5 యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 17:5 యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండిందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు. యేసు యొక్క మానవ దేవ వ్యక్తిత్వమంతా మహిమే. 1 పేతురు 3:22 ఆయన పరలోకానికి వెళ్లి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుమారుడు అవతరించకముందు సృష్టి అంతటికీ ఆయన శిరస్సు. ఆయన మానవుడై శిలువ మరణం పొంది మృత్యుంజయుడై లేచి ఆరోహణమై ఇప్పుడు సర్వములో సర్వమై ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? దేవదూతలు ప్రభువును ఆరాధించనిదే వారికి మనుగడ లేదు. అలాంటప్పుడు మనకు ఆరాధన ఎంత అవసరమో ఆలోచించండి. మానవ వ్యక్తిత్వం చక్కగా పెంపొందాలంటే ప్రభువును ఆత్మతో, సత్యముతో,
భక్తి ప్రపత్తులతో ఆరాధించాలి. ఆరాధన లేనిది మానవుడు ఆత్మయందు నీరసించిపోతాడు, పరిశుద్ధతను అభ్యసించజాలడు. ఆది సంభూతుడైన యేసు ప్రభువు మనకు ఆరాధ్యుడు. దేవదూతలు ఆయనను ఆరాధించారంటే యేసుక్రీస్తు మానవులందరికీ ఆరాధన పాత్రుడు అని మనకు మాదిరి చూపుతున్నాడు. దేవదూతలే ఆయనను ఆరాధిస్తున్నప్పుడు భూరాజులు, సింహాసనాసీనులు తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయనను ఆరాధించాలి. ప్రియశ్రోతలు, దేవదూతలు యేసును ఆరాధించాలి అనేది దేవుని ఆజ్ఞ. కాని రక్షించబడిన మనకు ఆయన ప్రియరక్షకుడు. ఆయన తనను తాను మనకు ఇచ్చివేసుకున్నాడు. తన పవిత్ర రక్తంతో మనలను విమోచించాడు. ఈ రోజున కూడా పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్న బంధు విమోచకుడు. ప్రకటన గ్రంథం 5:12 వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. స్వచ్ఛంద ప్రేమతో ఆరాధిస్తాము. సత్యముతో, ఆత్మతో ఆయనను ఆరాధిస్తాము, స్తుతిస్తాము. దేవుని కుమారుడు దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో, ఘనుడో చూడండి. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి యొక్క పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.